హాయ్ అండి. ఇక్కడ చూసారా ఎన్ని ములక్కాళ్ళు ఉన్నావి. ఇవి మా చెట్టువేనండి. మొన్న ఊరు నుంచి తమ్ముడు పంపించాడనమాట మామిడికాయలతో పాటు. ములక్కాయలు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఆకులో ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో కాయలో కూడా అన్నే పోషకాలు ఉంటాయన్నమాట. ఇవి దట్టు దీంట్లో ఏ విటమిన్ ఉంటుంది. కంటి చూపుకి చాలా మంచిదనమాట. నేను ములక్కాయలు అన్ని కూరల్లో వేసేస్తూ ఉంటాను. ఇక్కడ పప్పుచారు కాస్తున్నా. పప్పుచారు కాసేటప్పుడైనా సాంబార్ కాసేటప్పుడైనా ములక్కాయలతో ఆనపకాయ వేస్తే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఫస్ట్ వెజిటేబుల్స్ని ఫ్రై చేసి కుక్ చేసిన తర్వాత చింతపండు రసం వేసి మంచిగా పెడతాను. ఉప్పు కారం సరి చూసుకుంటాను. ఇవి మరుగుతూ ఉండగానే ఇటో పక్కన బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. దానికి కాంబినేషన్గా ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. చూసారా ఇక్కడ కూడా మంచిగా వెజిటేబుల్స్ కుక్ అయిపోయి పప్పుచారు రెడీ అయిపోయింది. తాలింపు వేస్తున్నా. తాలింపు వేసేటప్పుడు కొంచెం మెంతులు వేసి అవి ఫ్రై అయిన తర్వాత పప్పు దినుసులు వేసుకోండి. లాస్ట్లో ఇంగ వేయండి, బాగుంటుంది. ఇది తాలింపు తీసుకొచ్చి పప్పుచారులో వేస్తాను. పప్పుచారులో వేసిన తర్వాత 2 నిమిషాలు పప్పుచారును 2 పొంగులు వచ్చే వరకు మరగబెట్టుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.